తెలుగు పండుగల్లో అతిపెద్ద పండుగ దసరా కావడంతో హైదరాబాదీలు సొంతుళ్లకు పయనమవుతున్నారు. వరుస సెలవులు కావడంతో పల్లెకు పయనమయ్యారు పట్నం వాసులు. ఎల్బీ నగర్ నుండి సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెం, విజయవాడ వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడుపుతోంది. అయితే మహిళా ప్రయాణికులు ఎక్కువగా మహాలక్ష్మి పథకం వర్తించే బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. స్పెషల్ బస్సులో దసరా సందర్భంగా 50% టికెట్ రేట్లు పెంచడంతో ప్రయాణికులు స్పెషల్ బస్సులో ట్రావెల్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. పండుగ సందర్భంగా ఇప్పటికే పాఠశాలలకు, కళాశాలలకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా పిల్లలు పెద్దలతో కలిసి అందరూ సొంతూర్లకు పయనమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ వద్ద ఉన్నాం. ఎల్బీ నగర్ నుంచి అటు ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ వీటితో పాటుగానే కొత్తగూడెం ఈ రూటు వెళ్ళేటటువంటి వారితో పాటుగానే ఏపీలోని విజయవాడకు వెళ్లే వారితో కూడా ఈ యొక్క ఎల్బీ నగర్ బస్ స్టాప్ కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు హాస్టళ్లలో ఉంటూ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, మరోవైపు వివిధ కాలేజీలు చేస్తున్నటువంటి వారు కూడా ఇప్పుడిప్పుడే ఊర్లకు, సొంత ఊర్లకు పయనమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క ఎల్బీ నగర్ వద్ద నగరంలో ఉన్నటువంటి వాసులు ఈ ఏరియాలు కొత్తగూడెం, ఖమ్మం వీటితో పాటుగానే నల్గొండ జిల్లాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. వారికి సంబంధించి పలు చలవ పందిళ్లతో పాటుగానే కొంత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎక్కడికక్కడ కూడా ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను అలర్ట్ పాయింట్ ద్వారా కూడా ఆ బస్సులో లైనింగ్ పాయింట్కి వచ్చేటటువంటి బస్సుల అలర్టింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బస్సులు దాదాపుగా స్పెషల్ బస్సులే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మహాలక్ష్మి పథకం వర్తించేటటువంటి బస్సులు తక్కువగా కనిపించడంతో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా విజయవాడకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకొని వారి యొక్క గమ్యానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సెలవులు, దసరా సెలవులు రావడంతోనే వారి సొంత ఊర్లకు ప్రయాణం అవుతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా కుటుంబ సభ్యులతో ఈ యొక్క 10 days పాటు స్టే చేయాలి. అంతేకాకుండా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇప్పటికే ఇక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామనేది కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి కూడా స్పెషల్ బస్సెస్ను కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి కూడా అనేక బస్సులు కూడా నడిపిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్లతో పాటుగానే లగ్జరీ డిలాక్స్లు ఈ బస్సులు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మహాలక్ష్మి పథక అమలు అయ్యేటటువంటి బస్సెస్, ఆర్డినరీ బస్సులు కావచ్చు, మరోవైపు పల్లె వెలుగు బస్సులు కొంత తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ యొక్క స్పెషల్ బస్సుల్లో కూడా అదనపు ఛార్జీలు మూత మోగించడంతో కూడా ప్రయాణికులు కొంత ఆ బస్సులు ప్రయాణికుల రద్దీ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆయా బస్సులు ఎక్కడానికి కొంత ఆసక్తి కనబరచడం లేదు. పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులు వచ్చిన వారి వెంటనే కూడా ఆయా బస్సులు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ను అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయా ప్రయాణికులను వెంటనే కూడా వారి యొక్క బస్సులు ఎక్కే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి మిర్యాలగూడ, నల్గొండతో పాటుగానే అటు వివిధ ప్రాంతాలకు కూడా వెళ్ళేటటువంటి ప్రయాణికులకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూనే మరి త్వరలో కూడా మరిన్ని చలవ పందిళ్ళు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తామనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటుగానే మరికొన్ని జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళే వారికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజ్ న్యూస్, హైదరాబాద్.